ఈ వీడియోలో అసలుకి మిస్సింగ్ నెంబర్స్ అంటే ఏంటి, డేట్ ఆఫ్ బర్త్లు ఇవి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ మిస్ అయితే, డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ మిస్ అయితే అవి ఏంటంటే అవి తీసుకెళ్ళి మొబైల్ నెంబర్లు పెట్టుకుంటున్నారండి. వాటి వల్ల మనకు కలిసి వస్తాయా లేదా, అసలు మిస్సింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, మిస్సింగ్ నెంబర్స్ రెమెడీస్ ఏంటి, మిస్సింగ్ ఎలిమెంట్స్ రెమెడీస్ ఇవన్నీ కంప్లీట్గా చెప్తాండి. అట్లీస్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ చూడకపోయినా మీకు ఏ ఎలిమెంట్ మిస్ అయింది, మీకు ఏ నెంబర్ మిస్ అయింది, రెమెడీస్ ఏంది ఆ ఒక్కటన్నా జాగ్రత్తగా చూసుకోండి. అవి ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయండి. ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఏంటంటే వాళ్ళు వెళ్తే మీకు ఏది కలిసి వస్తుందో చెప్తారు. అది ఓవర్ఫ్లో అయిందో లేదో కూడా చెక్ చేయదు. అంటే అలా చెక్ చేయాలంటే ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేయాలి. సో ఆర్ఆర్ స్కానర్ ఇక్కడ ఏంటంటే ఏ నెంబర్ మిస్ అయింది, అది ఏంటంటే లేనప్పుడు ఏంటంటే దాని తగ్గట్టు ఎలిమెంట్ మీరు యూజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. మన ఇంట్లో వాస్తుని మనం 5 ఎలిమెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తామో అలాగే మన లైఫ్లో కూడా ఈ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. లేనిది మన లైఫ్లోకి తెచ్చుకోవాలి. కానీ కొంతమంది ఏంటంటే అవి తెచ్చుకునే ఉద్దేశంలో వీళ్ళు ఏం చేస్తారంటే మొబైల్ నెంబర్లు పెట్టుకుంటున్నారు. చాలామంది నాకు కాల్ చేసినప్పుడు, సార్ నాకు 1 లేదండి, మొబైల్ నెంబర్లు 1 పెట్టండి, నా డేట్ ఆఫ్ బర్త్లో 5 లేదండి, డేట్ ఆఫ్ బర్త్లో నాకు మొబైల్ నెంబర్లో 5 ఉండాలంట. అట్లా తెస్తే అది రెమెడీ అవ్వదండి. సో ఒకసారి వినండి ఈ వీడియోలో క్లియర్గా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకళ్ళు తీసుకున్నానండి. ఇక్కడ మిస్సింగ్ నెంబర్స్ అంటే ఏంటి, లోషోవిడ్లో మిస్ అయిన నెంబర్స్ ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటో క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే నేను తీసుకున్న డేట్ ఆఫ్ బర్త్ 5/1/1989 అంటే 5/6 కోడ్ అండి. సో వీళ్ళది 5 అంటే 5 బర్త్ డేటు, 6 డెస్టినీ. సో వీళ్ళకి మిస్ అయింది ఏమి మిస్ అయినాయి అండి, 2, 3, 4, 6, 7 నెంబర్స్ మిస్ అయినాయి. సో లోషోవిడ్లో మిస్ అయినాయండి 3, 4, 7. మరి 2, 6 ఎలా వచ్చినాయి, 2 అంటేనేమో కోవా నెంబరు, 6 అంటేమో డెస్టినీ నెంబరు. సో అట్లాగా. సో ఇక్కడ ఏ ఎలిమెంట్స్ మిస్ అయినాయి, వుడ్ ఎలిమెంట్ మిస్ అయింది, మెటల్ ఎలిమెంట్ మిస్ అయింది. ఏ నెంబర్స్కి ఏ వుడ్ ఎలిమెంటు, ఏ నెంబర్స్కి మెటల్ ఎలిమెంట్, అవన్నీ క్లియర్గా నెక్స్ట్ స్లైడ్లో చెప్తాడండి. ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ ఇది లోషోగిడ్ అండి. జనరల్గా ఏంటంటే ఇవి మనం డైరెక్షన్స్తో కంపేర్ చేస్తాం. 9 వచ్చేటప్పటికి సౌత్, 9 సౌత్ అంటే అది ఫైర్ ఎలిమెంట్. 1 వచ్చేటప్పటికి వాటర్ ఎలిమెంట్, అంటే నార్త్ సైడ్ ఎట్లయినా వాటర్ ఎలిమెంట్. సౌత్ వెస్ట్ 2, 5, 8 ఎర్త్ ఎలిమెంట్స్ అంటాం. 2, 5, 8 రిమైనింగ్ 4, 3, 4 వచ్చేటప్పటికి వుడ్ ఎలిమెంట్స్. రిమైనింగ్ 6, 7 వచ్చేటప్పటికి మెటల్ ఎలిమెంట్ అనమాట. సో ఇవి కింద కూడా ఇచ్చానండి. 1 వాటర్ ఎలిమెంట్. మీ డేట్ ఆఫ్ బర్త్లో 1 అసలు లేకపోతే వాటర్ ఎలిమెంట్ 0. అట్లా మీ డేట్ ఆఫ్ బర్త్లో 9 ఒక్కటి కూడా లేదు, 5. అన్ని ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలండి. సో బ్యాలెన్స్ చేసుకునే విధంలో సో ఏ ఎలిమెంట్ మిస్ అయింది దానికి రెమెడీస్ ఏంటి, ఏ ఇండివిజువల్గా ఏ నెంబర్ మిస్ అయితే రెమెడీస్ అయితే తర్వాత చెప్తాడండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఏ నెంబర్ మిస్ అయింది. 1 మిస్ అయితే వాటర్ ఎలిమెంట్. ఎప్పుడైనా 1 అంటే నార్త్ సైడ్ అండి, వాటర్ ఎలిమెంట్ నార్త్ సైడ్ అనమాట. సో దీనికి ఏం చేయాలంటే మీరు పిక్చర్స్, వాటర్కి సంబంధించిన ఫ్లవర్ పిక్చర్స్ కానీ అట్లాంటివి పెట్టుకోవాలి నార్త్ సైడ్ పిక్చర్స్. లేదంటే వాటర్ ఫౌంటైన్స్, లేదంటే ఎక్వేరియం పెట్టుకోవడం కానీ అట్లాంటివి పెట్టుకోవాలంటే అట్లీస్ట్ ఏంటంటే మీరు ఎక్కువ టైం ఎక్కడ ఉంటారో ఆ ప్లేస్లో నార్త్ సైడ్ పెట్టుకుంటే బాగుంటుందండి. అది అంటే ఇది ఇండివిజువల్గా మీకు మిస్ అవుతుంది కాబట్టి. లేదంటే లైట్ మిర్రర్ ఒకటి అట్లా పెట్టుకోవాలి. లేదంటే మీ ఆఫీస్లో ఉన్నప్పుడు మీ టేబుల్ మీద ఏమన్నా వాటర్ సంబంధించినవి కానీ ఆ ఫౌంటైన్స్ కానీ ఆ పిక్చర్స్ కానీ పెట్టుకుంటే మీకు దాన్ని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. అట్లా. లేదంటే 258 అంటే ఏంటంటే ఎర్త్ ఎలిమెంట్ మిస్ అయింది అనుకోండి, దానికి సంబంధించినవి ఏంటంటే ఇది సౌత్ వెస్ట్ అండి. సౌత్ వెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ ఇంట్లో కూడా సౌత్ వెస్ట్ సైడ్ మీకు రిలేషన్స్ దెబ్బతిన్నాయి అనుకోండి, సౌత్ వెస్ట్లో డ్యామేజ్ అయినట్టు. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే చాలామంది ఏంటంటే మొబైల్ నెంబర్లో 258 పెట్టుకొని సార్ నేను రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతాను అనుకుంటున్నారు. అది నాకు చాలామంది ఫోన్ చేసి సార్ నేను రియల్ ఎస్టేట్ చేస్తాను సార్, నా మొబైల్ నెంబర్లో 258 పెట్టండి. ఎక్కడో వీడియోస్ చూసి అడుగుతూ ఉంటారు. సో ఆ 258 మీ మొబైల్ నెంబర్లో పెట్టుకోవడం కదండి, మీరు దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇట్లాగా ఇవి సౌత్ వెస్ట్ కాబట్టి ఏంటంటే మౌంటైన్ పిక్చర్స్, అవి వాటర్ ఉండకూడదండి, వితౌట్ వాటర్. కొన్ని ఇవి ఇంగ్లీష్లో ఉన్నా కానీ నేను ఇక్కడ తెలుగులో చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ఏంటంటే క్రిస్టల్ బ్రేస్లెట్స్ కానీ అవి మీరు ధరిస్తే మంచిదన్నమాట. లేదంటే అమెథిస్ట్ బ్రేస్లెట్ కానీ అవి. నెక్స్ట్ ఏంటంటే కొన్ని సౌత్ వెస్ట్ సైడ్ కాబట్టి అక్కడ ఏం చేయాలంటే ఎల్లో బర్డ్స్ కానీ ఎల్లో ఫ్లవర్స్ కానీ అలాంటి పిక్చర్స్ ఉండాలి ఎర్త్ ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. అట్లా. లేదంటే 3, 4 మిస్ అయింది అనుకోండి. 3, 4 అంటే వుడ్ ఎలిమెంట్, వుడ్కి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరో ఒకరికి ఏంటంటే 3 కానీ 4 కానీ మిస్ అవుతూ ఉంటాయి రేర్ చాలామందికి, అవి వుడ్ ఎలిమెంట్. సో ఆ వుడ్ ఎలిమెంట్ అప్పుడు ఏంటంటే రుద్రాక్షలు కానీ తులసి. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్లో 3 మిస్ అయింది. దానికి సంబంధించినవి ఏంటంటే మనం యాక్టివేట్ చేయాలంటే వుడ్కి సంబంధించిన తులసిమాలు కానీ అవి వేసుకోవాలండి. అట్లా. లేదంటే ఏంటంటే వుడ్ పెన్ కానీ వుడ్ టేబుల్స్ కానీ
వాల్ క్లాక్స్ వుడ్ వాల్స్ కానీ ఈస్ట్ సైడ్ కదా, మీరు ఏమైనా గ్రీన్ కలర్ గ్రీనరీ ప్లాంట్స్ కానీ లేదంటే గ్రీన్ పిరమిడ్ యూస్ చేయడం కానీ అట్లా ఇవన్నీ యూజ్ చేయాలి. లేదంటే గ్రీన్ బల్బు, ఈస్ట్ సైడ్ గ్రీన్ బల్బ్, మీరు చూసే దగ్గర ఈస్ట్ సైడ్ గ్రీన్ బల్బ్ పెట్టుకోవడం కానీ అట్లా పెట్టుకుంటే ఏంటంటే అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇది ఎలిమెంట్స్ అండి, ఇండివిజువల్ ఎలిమెంట్స్. అంటే మీరు 258 కంప్లీట్ మిస్ అయితే సౌత్ వెస్ట్లో అది మీకు ఎర్త్ ఎలిమెంట్ 0 అని, 3, 4 రెండు మిస్ అయింది అనుకోండి 0. ఒకటి ఉంటే ఏంటంటే మీరు ఎంతో కొంత వుడ్ ఎలిమెంట్ ఉన్నట్టు. అసలు కొంతమందికి 1 మిస్ అయిందని కంప్లీట్ వాటర్ ఎలిమెంట్ 0 అనమాట. అట్లా నెక్స్ట్ ఇక్కడ 6, 7 రెండు మెటల్ ఎలిమెంట్స్ అండి, కానీ ఇది మాత్రం జాగ్రత్త చూడండి. 6 మిస్ అయింది అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో. 6 మిస్ అయినప్పుడు ఏంటంటే ఈ 6 వచ్చేటప్పటికి ఏంటంటే గోల్డ్ వాచ్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే కింద నెంబర్స్, ఆ ప్లేట్ వచ్చే బ్లాక్ ప్లేట్ కాకుండా ఏంటంటే మీకు గోల్డ్ కోటెడ్ కానీ ఒక వైట్ కలర్ కోటెడ్ కానీ కింద ప్లేట్ అట్లా వాచ్ పైన ఫ్రేమ్ గోల్డ్ కలర్ ఉండాలండి. అట్లా లేదు 7 వచ్చేటప్పటికి సిల్వర్ది కింద వచ్చేటప్పటికి ఏంటంటే సిల్వర్ అయినా వైట్ అయినా బ్లాక్ లేకుండా చూసుకోండి. నెంబర్స్ ఉండాలి 1, 2, 3 రోమన్ నెంబర్స్, డాష్లు కాకుండా ఏంటంటే మీకు దాంట్లో ఏంటంటే నెంబర్స్ ఉండాలి 1, 2, 3. అట్లీస్ట్ నేను నెంబర్స్ దొరకలేదు అనుకోండి ఇప్పుడు మార్కెట్లో. అట్లీస్ట్ ఏంటంటే మీకు ఆ 12, 3, 6, 9, 12 ఉంటాయి. అట్లా ఉన్నా కూడా తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ ప్లేట్లో ఏంటంటే బ్లాక్ లేకుండా తీసుకోండి వాచ్. ఆ 6 అయితేనేమో గోల్డ్ వాచ్, ఇది అయితేనేమో సిల్వర్ వాచ్. అది 9 వచ్చేటప్పటికి ఫైర్ ఎలిమెంట్ మిస్ అయినట్టు అనమాట. లేదంటే ఫైర్ అంటే రెడ్ కాబట్టి మీ ఇంట్లో రెడ్ బల్బ్ కానీ రెడ్ పిరమిడ్ అన్న యూస్ చేసేట్టు చూసుకోండి. ఇవి ఎలిమెంట్స్ అండి, ఇవి ఎలిమెంట్స్. కంప్లీట్గా 258 మిస్ అయితే ఎర్త్ ఎలిమెంట్ 0 అవుతుంది. సో మీకు దాని తగ్గట్టు ఆ పిక్చర్స్ పెట్టుకోవాలి అట్లా. సో ఇంక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఇట్లా అయినా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకటో నెంబర్ మిస్ అయింది అనుకోండి, ఆ రెడ్ కలర్ క్లాత్స్ కానీ, 2 వచ్చేటప్పటికి వైట్, 3 ఎల్లో, నీలం, అట్లా ఏ నెంబర్కి ఆ నెంబర్కి మిస్సింగ్ నెంబర్స్కి కలర్స్ రాశానండి. ఆ సంబంధించిన బట్టలు వేసుకోమనట్లేదండి, దానికి సంబంధించిన మీకు థ్రెడ్ కానీ లేదంటే మెల్లో వేసుకోవడం కానీ మీకు కనపడుతూ ఉండాలి. ఇప్పుడు అదే మీరు మీరు ఎక్కువసేపు కూర్చునే దాన్ని ఎదురు ఫ్లవర్ వాజ్ కానీ అట్లా పెట్టుకుంటా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అది ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తానండి. ఇప్పుడు 1 మిస్ అయింది అనుకోండి, 1 మిస్ అయితే ఏం మిస్ అయినట్టు అండి? 1 ఎక్కువ ఉన్నాయి అనుకోండి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ అంటాం, కాన్ఫిడెన్స్ ఎక్కువ అంటాం. మీకు అది మిస్ అయింది. మీకు అది మిస్ అయితే ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లేనట్టు, కొంత లీడర్షిప్ క్వాలిటీస్ పోయినట్టు. అవి తెచ్చుకోవాలి. అంటే మీరు ఒక 100 మందిలో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. లేదంటే డైలీ చాంట్ చేయాలి 108 టైమ్స్ కానీ, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఓం సూర్య నమః అని అట్లా సూర్యుడిని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. సన్ ఎనర్జీని యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే రెడ్ కలర్ సంబంధించిన ఏంటంటే ఐటమ్స్ కొనుక్కోవడం కానీ లేదంటే రెడ్ క్లాత్స్ కానీ అట్లా చేయటం వల్ల 1 యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఖర్చేం లేదండి, ఖర్చేం లేకుండా మనం ఏంటంటే దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. 1 ఎలిమెంట్ని ఏమీ లేదు మన లైఫ్లోకి అవి తెచ్చుకుంటున్నాం. అలా ఎఫర్మేషన్స్ చేసుకోవాలి. ఐ ఆమ్ స్ట్రాంగ్ అని, ఐ ఆమ్ ది కింగ్ అని, ఓకే నేను ధైర్యవంతుడని. ఆ మిర్రర్ దగ్గర మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఎఫర్మేషన్స్ చెప్పుకుంటాం. అలా మీరు తెచ్చుకొని ధైర్యం తెచ్చుకోవాలి, ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి, ఆ లీడర్షిప్ క్వాలిటీ మనం 100 మందితో మాట్లాడతాం అట్లా. లేదంటే రెడ్ కలర్ ఐటమ్స్ కానీ క్లాత్స్ కానీ ధరిస్తూ ఉండాలి. ఇది 1 అండి. నెక్స్ట్ 2 మిస్ అయింది అనుకోండి, మన డేట్ ఆఫ్ బర్త్లో 2 అనేది మిస్ అయింది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఎమోషన్స్ ఏం లేవు, నీ మనసు కఠినం అంటారు. అట్లా అంటారనమాట. కొంతమంది వీళ్ళకి ఏంటంటే ఎమోషన్స్ ఏముండవు, వీళ్ళకి చాలా సెన్సిటివిటీ అని మిస్ అవుతారండి, చాలా కఠినంగా ఉంటారంటాం కదా అట్లాగా. సో వీళ్ళకి ఏంటంటే ఎప్పటికప్పుడు ఏంటంటే వాటర్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ లేదంటే చాంట్ చేయడం కానీ, ఓం చంద్రాయ నమః అని, అది మెడిటేషన్ ప్రాక్టీస్ చేయటం. మీ చుట్టాలతో మాట్లాడేటప్పుడు ఎమోషన్స్తో మీరు ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళకేమో వాళ్ళు 2 ఎక్కువైంది అనుకోండి, మీ ఎవరైనా చెప్పే వాళ్ళకి 2 ఎక్కువ బాగా సెన్సిటివ్గా చెప్తున్నారు అనుకోండి, మీకు లేదనుకోండి, వాళ్ళు ఏమో చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళ నీళ్ళు వచ్చేస్తే మీకు మాత్రం రావు. మీరు కూడా ఫీల్ అవ్వాలి, వాళ్ళతో మాట్లాడే ఎమోషన్స్తో ఫీల్ అవ్వాలన్నమాట. లేదంటే వైట్ కలర్ సంబంధించినవి వాడుతూ ఉండాలన్నమాట. ఫ్లవర్ వాజులు కానీ, ఆ వైట్కి సంబంధించినవి వైట్ థ్రెడ్ కానీ అట్లా వైట్కి సంబంధించినవి వాడుతూ ఉండాలి. ఇది అప్పుడు 2 యాక్టివేట్ అవుతుంది. అందుకని మొబైల్ నెంబర్లు 2 పెట్టుకోవడం వల్ల యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా నెంబర్ ఆఫ్ టైమ్స్. అది నెక్స్ట్ 3 మిస్ అయింది అనుకోండి, ఏదో క్రియేటివిటీ మిస్ అయినట్టు, ఆ కమ్యూనికేషన్ కూడా ఉండదు, ఏదైనా కొత్తగా ఆలోచించడం అనేది ఉండదు అనమాట. మీరు అది కొత్త థింకింగ్ కొత్తవి అట్లాంటిదే ఉండదు. సో ఇది బృహస్పతి కాబట్టి చాంటింగ్ చేసేటప్పుడు ఓం బృహస్పతే నమః
అదొకటి. నెక్స్ట్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎల్లోకి సంబంధించిందండి. ఎల్లో కలర్ క్లోత్స్ వాడతాం కానీ, ఎల్లో ఫ్లవర్ వాజులు పెట్టుకోవడం కానీ మీ టేబుల్ మీద అట్లా మీరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐడియా షేర్ చేయడం కానీ ఏదో ఒకటి ఏదైతే మిస్ అయిందో 3 ఏవైతే ఉంటాయో దాన్ని మీరు ఏదైనా డిఫరెంట్గా థింక్ చేయాలి, క్రియేటివ్గా ఆలోచించాలన్నమాట. అట్లా అలవాటు చేసుకుంటూ ఉండాలి. అది మిస్ అయింది కాబట్టి. నెక్స్ట్ 4 వచ్చేటప్పటికి ఏది మిస్ అవుతుందండి? 4 ఎక్కువ ఉందనుకో చాలా డిసిప్లైన్గా ఉంటారు వాళ్ళు, చాలా మైండ్ స్టెబిలిటీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, 4 లేని వాళ్ళకి అది మిస్ అవుతుంది. ఒక ప్లానింగ్ ఉండదు, స్టెబిలిటీ ఉండదు. 4 మిస్ అయింది అనుకోండి, ఇవాళ ఒకటి అంటారు, రేపు ఒకటి అంటారు, లేదంటే ఒక జాబ్ 4 నెలలు వేస్తారు, ఇంకో జాబ్లోకి వెళ్ళిపోతారు. పంచువాలిటీ ఉండదు, ఒక టైం టేబుల్ ఉండదు, ఒక షెడ్యూల్ ఉండదు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అది మిస్ అవుతుంది. ఒక షెడ్యూల్ అనేది ఉండదు. అది అప్పుడు వాళ్ళు ఏంటంటే డైలీ షెడ్యూల్ వేసుకోవాలి, మంత్లీ షెడ్యూల్ వేసుకోవాలి. ఈ రోజు ఇది చేయాలి, ఆ రోజు అది చేయాలి, నెక్స్ట్ రోజు అది చేయాలి. లేదంటే ఇది రాహు నెంబర్ కాబట్టి చాంటింగ్ చేస్తూ ఉండాలి, ఓం రాహవే నమః అని. లేదంటే ఐరన్ ఐటమ్స్, ఇనుము సంబంధించిన ఏంటంటే సాటర్డే డొనేట్ చేస్తూ ఉండండి. అట్లా డైలీ గోల్స్ పెట్టుకోవడం కానీ, ఆ రూల్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యే విధంగా మీ డైలీలో రాసుకోవడం కానీ, అది మిస్ అయ్యిందండి. ప్లానింగ్ మిస్ అయ్యింది, ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. పంచువల్గా ఉండాలి. డైలీ ఈ టైంకి 6 కంటే 6K అలా పెట్టుకోవాలి. అది అప్పుడు 4 యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అది నెక్స్ట్ 5 వచ్చేటప్పటికి ఏంటంటే ఆ కమ్యూనికేషను అది మిస్ అవుతుందండి. సో ఒక నలుగురితో వెళ్ళి మాట్లాడుకోవడం కానీ, ఆ స్పీకింగ్ స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి. ఇది బుధుడి నెంబర్ కాబట్టి ఓం బుధాయ నమః అట్లా చాంట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ మందితో మాట్లాడి ఎక్కువ మంది ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి, కాల్స్ చేస్తూ అట్లా. అది 5 అండి. 5 వల్ల ఏదైతే మేము చెప్తామో క్వాలిటీస్, ఆ క్వాలిటీస్ మిస్ అయినప్పుడు ఏంటంటే అవి మనం తెచ్చుకుంటూ ఉండాలి మన లైఫ్లోకి అట్లా. నెక్స్ట్ 6 ఏంటంటే అదొక లగ్జరీ నెంబర్. మనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయండి 6 ఉన్న వాళ్ళకి. ఇక్కడ 6 మిస్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ లేనట్టు. సో మనకేంటంటే ఆ ఫ్యామిలీ పట్టించుకోవడం కానీ, ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం కానీ, ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ, పింక్ కలర్ సంబంధించిన బట్టలు వాడతాం కానీ, దీనికి శుక్రుడు నెంబర్ కాబట్టి ఓం శుక్రాయ నమః అని చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి. గ్రాటిట్యూడ్ చెప్పడం నేర్చుకోవాలండి. ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. మీరు దేనికైనా ఎవరైనా ఇచ్చినా థ్యాంక్ యూ చెప్పడం కానీ, ఆ గ్రాటిట్యూడ్ అలవాటు చేయాలి. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ ఉండి అలవాటు చేసుకోవాలి. అంటే ఇది కొంచెం లగ్జరీ సంబంధించింది కాబట్టి ఏంటంటే మీకు ఎప్పుడు అది యాక్టివేట్ చేయాలంటే మీరు నీట్గా బయటకు వెళ్ళేటప్పుడు నీట్గా వెళ్తాం, డ్రెస్అప్ అయ్యి వెళ్తాం. అది దాన్ని 6 యాక్టివేట్ అవుతూ ఉంటుందండి. అట్లా ఒకవేళ 7 మిస్ అయింది అనుకోండి, కొంచెం స్పిరిచువల్గా ఏంటంటే అది మిస్ అవుతూ ఉంటుంది 7. సో మీరేంటంటే డైలీ మెడిటేషన్ చేయడం, ఒక్కొక్కసారి అంటే ఆ బుక్స్ స్పిరిచువాలిటీ సంబంధించిన బుక్స్ చదవడం. ఇది కేతువు నెంబర్ కాబట్టి ఓం కేతవే నమః అనేది చాంటింగ్ చేసుకోండి. ఎన్నిసార్లు అంటే 108 టైమ్స్, లేదా టైం కుదిరినప్పుడు చేసుకుంటూ ఉంటే ఆ నెంబర్ యాక్టివేట్ అవుతూ ఉంటుందండి. ఎక్కువ ఏంటంటే దేవునికి సంబంధించి మీరు ఆలోచిస్తూ ఉంటే, మీరు థింక్ చేస్తూ ఉంటే అట్లా అది 7 యాక్టివేట్ అవుతూ ఉంటుంది. 8 వచ్చేటప్పటికి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఇది మిస్ అయిందనుకోండి కొంచెం ఇబ్బందులు, డిసిప్లిన్ అనేది ఉండదు. అట్లా ఆ మేనేజింగ్ స్కిల్స్ కూడా మీకు తక్కువ అవుతాయి. ఇది శనీశ్వర నెంబర్ కాబట్టి ఓం శనీశ్వరాయ నమః అనేది చాంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే కొంత నెగిటివ్లోకి మీరు వెళ్ళినా కానీ అక్కడ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ వాడి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక్కడ కూడా ఏంటంటే మనీకి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. ఎందుకంటే మనీ వల్ల కొంచెం స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నల్ల నువ్వులు అంటారు కదండి, నల్ల నువ్వులు డొనేట్ చేస్తూ ఉండండి. ఆయిల్ కానీ శనివారం పూట డొనేట్ చేస్తూ ఉండండి, నల్ల నువ్వులు కానీ ఆయిల్ కానీ. ఇది 8 అండి. 9 మిస్ అయింది అనుకోండి, హ్యూమానిటీ మిస్ అయినట్టు. మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. కొంత ఆ మంచి మైండ్తో సేవ చేస్తూ ఉండాలి నలుగురికి. నెక్స్ట్ ఎప్పటికప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఆ రెడ్ క్లాత్స్ అనేది ట్యూస్డే మంగళవారం నాడు ఏంటంటే డొనేట్ చేయడానికి చూడండి. ఇది అంగారకుడి నెంబర్ కాబట్టి ఓం అంగారకాయ నమః అనే చాటింగ్ చేస్తూ ఉండండి. సో ఇది ఇట్లా అండి. అంతేగాని మొబైల్ నెంబర్లో పెట్టుకున్నంత మాత్రాన మీకు అది నెంబర్స్ ఏవైతే మిస్ అయినాయో అవి మీకు యాక్టివేట్ అవ్వవు. ఇలా ప్రాక్టీస్ చేయాలి. మీరు వచ్చిన ఇవి చాలామంది టాపిక్స్ చెప్పే ఉంటారండి. బట్ ఏంటంటే మీరు గూగుల్లో కొట్టినా కానీ హౌ టు యాక్టివేట్ మిస్సింగ్ నెంబర్ ఇన్ డేట్ ఆఫ్ బర్త్ అన్నా కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి తప్ప నేను మళ్ళీ చెప్తున్నాను, మొబైల్ నెంబర్లో పెట్టుకుంటే మాత్రం యాక్టివేట్ అవ్వవు.
మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు 1 మిస్ అయిందా, 1 కాన్ఫిడెన్స్ మిస్ అయిందా, ఇది మిస్ అయిందా, కమ్యూనికేషన్ మిస్ అయిందా, అట్లా ఏది మిస్ అయిందో అట్లాంటి మీరు ప్రాక్టీస్ చేస్తూ దాని నెంబర్ని మీరు యాక్టివేట్ చేయాలి తప్ప మొబైల్ నెంబర్లో పెట్టుకోవడం అట్లా. కొంతమంది ఏంటంటే నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు సపోజ్ 6 మిస్ అయింది అనుకోండి, వాళ్ళకి సంబంధించిన లెటర్లు పెడతారు. అది మేబీ ఒక 5% ఉండొచ్చేమో. మొబైల్ నెంబర్లో పెట్టుకున్న తర్వాత మాత్రం 5% ఎఫెక్ట్ ఉండదని చెప్పలేదని, 5% ఉంటుందేమో, కానీ అదే 100% మాత్రం మీరు ఫీల్ అవుతుంది. ఇలా యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.